మొన్న కొంతమంది మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇంతియాజ్ ఇసాక్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సభ మొన్న మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభ, ఆ సభ ఎందుకు పెట్టినాం అనేది తెలుసుకోకుండానే వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సభ మా అందరి ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి గారు దాదాపు 15-16 రోజుల నుంచి పాలమూరు న్యాయయాత్ర, మహబూబ్ నగర్ న్యాయయాత్ర నిర్వహించుకుంటూ 7 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ యాత్రను చేపడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి విచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఏమని మాట్లాడుతుర్రు? ఆదిలాబాద్లో మోదీ గారు వచ్చిండ్రు, అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని. అరే సన్యాసి, నీవు ఏడున్నవరా? నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం. నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ పెట్టనీకే? నీకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీకు తగదు. ఇంకా నువ్వేమన్నావు? బీజేపీతో ములాఖాత్ అయిందని. ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఎవరినైనా కలుస్తాడు. ప్రధానమంత్రిని కలవచ్చు, రాష్ట్రపతిని కలవచ్చు, ఇంకెవరినైనా కలుస్తాడు. నీకేమైనా ఇబ్బందే అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే? మీరు 9.5 ఏళ్ళు దోచుకున్నది సాలు కాలేక ఇంకా మా మీద అభాండాలు వేస్తూనే ఉన్నారు. అందుకొరకు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఫస్ట్ బేరీ చేసుకో. నేను ఆ స్థాయికి తగనొన్నా నీవు మాతో మాట్లాడు. ఏదైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడు. నీవు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడేటంత నీ స్థాయి కాదు. నిన్ను ఇంకోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళే నీకు జవాబు చెప్తారు. అందుకొరకు నేను ఒకటే తెలియజేసుకుంటున్న మహబూబ్ నగర్ ప్రజలకు, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరినైనా కలిసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఏం మాట్లాడినండి? ఒక్కసారి నేను హిందీలో ఇంగ్లీష్లో మోడీ గారికి అర్థమయ్యేటట్లు మాట్లాడాడు. ఏమని? ఈ ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టు, అక్కడ నుంచి ప్రాజెక్టు నీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టుకుంటే ఇక్కడున్న ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా సస్యశ్యామలంగా వాళ్ళందరూ వ్యవసాయం చేసుకొని బతకగలుగుతారనే ఉద్దేశంతోన మాట్లాడితే నీవు బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయిందని మాట్లాడుతావు. ఇంకోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నీవు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, నీవు రాజకీయంగా ఎదగాలనుకుంటే కింది స్థాయి నుంచి ఎదుగు నాయన. మాతో పనిచేసినావు కదా, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఇవన్నీ విభాగాల్లో పనిచేసుకుంటేనే బీఆర్ఎస్లోకి పోయినావు. నీకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు నేను తీసుకున్నారు ఆ రోజు. అందుకొరకే నీ స్థాయికి తగ్గ పని చేయి, నీ స్థాయికి తగ్గట్లే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎంపీ ఎలక్షన్ విషయంలో నువ్వు మాట్లాడినావు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మైనార్టీలంతా నేను వ్యతిరేకించే కదా మమ్మల్ని గెలిపించుకున్నది. 9.5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం చేసినావు? మైనార్టీల గురించి 12% రిజర్వేషన్ ఇస్తా అని ఇవ్వలేదు. దానికి తగ్గట్టు మైనార్టీ లోన్లు కానీ, మైనార్టీల వక్ఫ్ ల్యాండ్ విషయంలో జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకొస్తా అన్నావు, అది కూడా తీసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నీ పరిపాలనలో పెట్టుకొని మేము వచ్చిన 3 నెలలకే
9.5 ఏళ్ళు నువ్వు చేయలేని పరిస్థితి, వచ్చిన 3 నెలలకే మమ్మల్ని అన్నీ చేయమంటే కొంత సమయం పడుతుంది. పరిపాలన పరంగా అన్ని సౌలభ్యాన్ని చూసి ప్రజలకి ఏ సంక్షేమం అందించాలో మాకు బాగా తెలుసు. కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే 5 వాగ్దానాలు పూర్తి చేసినాం 6 లోపల. మహబూబ్ నగర్ విషయానికి వస్తే 7వ గ్యారంటీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు. అంచెలంచెలుగా వీటిని పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. 7వ గ్యారంటీలో ఫస్ట్ మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిండు. ఆ స్వేచ్ఛ వచ్చినందుకే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతున్నావు. గతంలో నీ రాజ్యంలో నువ్వు ప్రెస్ మీట్ కాదు కదా, చిన్న ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు దద్దమ్మ. నీవు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అందుకొరకు నీకు మళ్ళొకసారి మేము నీ స్థాయికి తగ్గట్టు నీవు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టుకో, కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం గురించి, మహబూబ్ నగర్ నియోజక అభివృద్ధి గురించి మాట్లాడు. మహబూబ్ నగర్లో జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడు, మా దృష్టికి తీసుకురా. ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం, దానికి పరిష్కారం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ 2 రోజుల క్రితం మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ మన రేవంత్ రెడ్డి పైన, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, బడే భయ్ అని చెప్పినానని నిన్న మీడియా సమావేశంలో చెప్పినారు. బీజేపీకి మన ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయని కాదు, బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు, గతంలో అందరికీ తెలుసు. ఒక ఉదాహరణ ఏమంటే, ఢిల్లీలో లిక్కర్ కేసులో కవిత పైన, ఎమ్మెల్సీ కవిత పైన ఈడీ నోటీసులు జారీ చేస్తే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఎంతమంది మంత్రులు ఢిల్లీకి పోయినరు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆగమేఘాల మీద పోయినరు. పోయాక లోపల కారి ఎవరెవరితో, ఢిల్లీ పెద్దలతో ఎవరెవరితో తమ ఒప్పందాలు చేసుకున్న లోనవలన అరెస్ట్ కాకుండా ఏమేం చేయాలో, ఎవరు కాలు మొక్కారో తెలియదు. అది అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సంబంధాలు ఉన్నాయి బీజేపీతోటి, మీకండి, మాకు కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు వచ్చి సభలో అభివృద్ధి గురించి ఏం చెప్పలేని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకోసం వచ్చారండి సభలో? మన రాబోయే కాలానికి కాబోయే మన ఎంపీ డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారు ఒక సభ పెట్టిండ్రు. 15 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఒక సభ పెట్టిండు మామనార్లో. ఆ సభ పెడుతూ ఆ సమావేశంలో మాట్లాడిండు అభివృద్ధి గురించి. అంటే నిధులు తీసుకురాలే, అది తీసుకురాలే అంటే, గెలిచి మాకు 100 రోజులు కాలే. మీరు చేసిన బొక్కలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన ఇది, అది మొత్తం చూసి జీరో చేసిపోయినారు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం. మీరు అది మొత్తం సరిదిద్దుకొని మా ప్రణాళికతో ముందలవుతామండి. మేము ముందు పోయి రాబోయే కాలానికి మేము వాస్తవంగా 100% చెప్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి కంటే 2 చేసి చూపెడతాం మా తెలంగాణ ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వం. చూసిండు కదా మనం 4 సంవత్సరాలు ఏం చేసిండ్రు అందరు తెలుసు. ఎవరెవరేం చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఏం అభివృద్ధి చేసిండ్రు అందరు తెలుసు. 4 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి అయిందో అందరు తెలుసు. ఇప్పుడు మేము మున్సిపాలిటీలో మేము వచ్చిన తర్వాత కొత్త చైర్మన్, మా చైర్మన్ సాబ్ మేము ఎన్నికైన తర్వాత మేమే అభివృద్ధి ఎలా చేయాలో, వార్డులో ఎలా తిరగాలో మేము చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మా 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 ఎమ్మెల్యే గారు మా చైర్మన్కి, మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్కి స్వేచ్ఛనిచ్చినారు. తిరగండి, మీరు గేట్లా తిరగండి, ప్రజల వద్దకు ఏకం కాండి, మమేకం కాండి, వాళ్ళ సమస్యలతో అడగండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని అడగండి. మేము పార్టీలకు అతీతంగా మన 14 మంది కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న మిగిలిన కౌన్సిలర్లు కూడా వాళ్ళతో సమానంగా పనులు పెట్టినాం.
మా చైర్మన్ గారు. వాళ్ళు ఆశ్చర్యపోయినరు, సార్ మేము 4 సంవత్సరాలు ఇంత పని చేయలే, మీరు 4 దినాల్లో వచ్చి మాకు 50 లక్షలు 30 lakhs ఇచ్చిన అని ఆశ్చర్యవంతం అవుతున్నారు వాళ్ళు. అడగండి, మీరే మీ కౌన్సిలర్ని అడగండి, 4 సంవత్సరాలు ఎంత పని చేసినారు, ఈ 4 రోజుల పనులు ఎంత పెట్టిన తెలియండి. ఫస్ట్ చూడండి, లేనిపోని అబద్ధాలు నిందలు మాట్లాడకండి. లోన మీరు బీఆర్ఎస్ తోటి బీజేపీ సమ్మాలు ఎట్లా ఉన్నా మాకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొకటి, మీరు 17 తారీఖు మీటింగ్ పెడతా ఉన్నారు, మార్చి 15 తారీఖు మైనార్టీలతో సమావేశం నిర్వహిస్తాం. ఏ ఒక్క మైనార్టీ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తారు మైనార్టీలు? ఏం సంబంధం అండి? ఎంపీ ఎలక్షన్ వాళ్ళకి ఏం సంబంధం మీకు? ఒక్క ఓటు వేయరు. మీ తాన ఎంతమంది వస్తారో ఆ రోజు మీటింగ్కి 100% వాళ్ళ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా అని అడగండి. ఏ ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో ఎంట ఉంటాము. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వంశీచంద్ర రెడ్డికి బ్రహ్మాండ మేడం ఎట్లా ఎమ్మెల్యే ఎలక్షన్లో బ్రహ్మాండ మేడం గెలిపించినారో వాస్తవంగా దీంట్లో కూడా బ్రహ్మాండ మేడం గెలిపించారు. పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు. మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు. తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన్ని ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒక్కసారి మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ రోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేశారు. 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కంట్లకు కనిపించినట్టుగా మీరందరూ మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు, ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది ఇదవుతుంది. మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడతారు ఇంతియాజ్, పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడతారు. అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి. అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు. ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన ఉన్న వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇసాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ, మహబూబ్నగర్లో పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి. అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. సీఎం గారి గురించి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడడానికి లేదు.